ప్రిలిమ్స్ ఎగ్జాము అంటే ప్యాటర్న్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతూ వచ్చాయి బేసికల్గా. సో నువ్వు ఒకవేళ ఇప్పుడు కొత్తగా ప్రిలిమ్స్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేదా ఆల్రెడీ ప్రిలిమ్స్ ఒక ట్వైస్ త్రైస్ రాసిన వాళ్ళకి కానీ ప్రిలిమ్స్ మిస్ అవుతూ ఉంటారు. కొంతమంది ప్రిలిమ్స్ మిస్ అవ్వడం ఈ మధ్య చాలా పెరిగింది. అంటే ఒకసారి క్వాలిఫై అయినా నెక్స్ట్ మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు, ర్యాంక్ వచ్చినా మళ్ళీ ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతున్నారు కొంతమంది క్యాండిడేట్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది కాబట్టి నువ్వు ఐఎఫ్ఎస్ క్లియర్ చేసావు, నువ్వు కంటిన్యూస్గా ప్రిలిమ్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, నువ్వు యువర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రిలిమ్స్. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేసావు నువ్వు. సో ప్రిలిమ్స్ అంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్స్ ఏంటి? సెకండరీ, ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలంటే ఒక 3 to 4 ఇది ఫాలో అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాము అనేవి నీ మైండ్లో ఉంటే ప్లీజ్ షేర్ యువర్ థాట్స్. సార్ ప్రిలిమ్స్ ఐ విల్ సే ఓన్లీ 2 things సార్. ఫస్ట్ థింగ్ ఫోకసింగ్ ఆన్ PYQs. అంటే లాస్ట్ 10 yearsే కాకుండా ఎన్ని ఇయర్స్ పేపర్స్ చేయగలిగితే అన్ని ఇయర్ పేపర్స్ ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు. ఇది ఫస్ట్ థింగ్ సార్. సెకండ్ థింగ్, నాట్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ UPSC సివిల్ సర్వీసెస్ పేపర్స్. UPSC కండక్ట్ చేస్తున్న వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ CDS కానీ, CAPF కానీ, జియో సైంటిస్ట్ ఎగ్జామ్ కానీ, వాటికి కూడా చాలా పేపర్స్ ఉన్నాయి. అండ్ సబ్జెక్ట్స్ ఆర్ సేమ్ రిలేటెడ్. కొంచెం హిస్టరీ పైన క్వశ్చన్స్, ఎకనామీ పైన క్వశ్చన్స్, పాలిటీ పైన క్వశ్చన్స్, దే హ్యావ్ దట్ ఈక్వల్ పొటెన్షియల్ టు బి ఆస్క్డ్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కూడా. సో ఇవన్నీ క్వశ్చన్స్ జస్ట్ UPSC ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసిందో అవే మనం ఎన్నిసార్లు చేయగలిగితే మనం అంత గ్రూవ్లో ఉంటాం సార్. వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ UPSC ఈస్ ఫోకసింగ్ ఆన్. అది ఫోకస్ అర్థమవుతున్నప్పుడు వీ కెన్ మన స్టడీని కూడా అట్లా ఫోకస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ రైట్ టు ప్రైవసీ అన్నది ఏ ఆర్టికల్ ఫండమెంటల్ రైట్ కిందకి వస్తుంది, ఇయర్ 2024 ప్రిలిమ్స్ క్వశ్చన్. దట్ వాజ్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2 years బ్యాక్. సో అది చేసినప్పుడు మనం ఏమనుకుంటాము అని అంటే జస్ట్ 2 marks మాత్రమే బెనిఫిట్ అయింది అని అనుకుంటున్నాము. కాకపోతే దట్ కాన్ఫిడెన్స్ దట్ 2 marks క్రియేట్స్, అది మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఎప్పుడైనా కానీ. పేపర్ ఓపెన్ చేయగానే వెన్ యూ సీ దట్ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ 5-6 క్వశ్చన్ మీకు ఆల్రెడీ తెలుసు వస్తున్నాయి అన్నప్పుడు ఆ సైకలాజికల్ పాజిటివిటీ అన్నది ఎక్కడెక్కడైతే లాజికల్గా గెస్ కొట్టాల్సిన క్వశ్చన్స్ ఉంటే అక్కడ కూడా మనకు కొంచెం క్లియర్ థింకింగ్ ఇచ్చి ఇట్ విల్ హెల్ప్ యూ గెట్ దోస్ బ్రౌనీ స్కోర్స్ కూడా అక్కడ. సో ఐ థాట్ దిస్ వాజ్ ది బెస్ట్ ప్రాసెస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ అలానే స్టిక్ అయ్యి అలానే చేసాను సార్ 100 times.